ఇదిగోండి ముద్దపప్పు ఇలా వేసుకుని చక్కగా మొన్న వేసాను కదా, ఈ మామిడల్లం బద్దలు, పచ్చిమిరకాయలు, నిమ్మకాయలు వేసాం కదా, చక్క పుల్ల పుల్లగా ఉంటుంది. కావాలంటే మీరు ఇలా పొడుగ్గా కూడా వేసుకోండి, పచ్చిమిరకాయలు బాగుంటాయి, అది ఊరితే బాగుంటాయి. తగినంత ఉప్పు అది వేసాం కదా, మామిడి ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు కదండి ఇవి. ఇలా ముద్దపప్పులో అద్దుకుంటే ఈ ముక్కలు చక్కగా రసంగా ఉంటే రసం వేసుకోవచ్చు. ఇలా ముక్కలు చేసి ముక్కలు అద్దుకుంటే ఒక్కొక్క ముద్దలో బాగుంటుంది. అందులో ఎప్పుడైనా సాంబార్ కానీ పులుసు కానీ చేసుకున్నా వాటిలో కూడా అద్దుకోవచ్చు. పులుపు తక్కువ అయితే ఈ ముక్కలు కూడా వేసి వార్చుకుని నిమ్మరసం ఆ ముక్కలు ఇందులో అద్దు తినచ్చు. అందులో ఇవ్వండి ఇలాగా ఈ వడియాలు వేసుకోవచ్చు, గొట్టాలు వేసుకోవచ్చు, ఇవి వేసుకోవచ్చు, ఈ పిండి వడియాలు, ఇవో మినప్పొట్టు వడియాలు కూడా వేసుకోవచ్చు. ఇవ్వండి రంగురంగులు చక్రాలు కూడా వేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా అద్దుకోవచ్చు అండి. ఇందులోనూ పప్పులో బాగుంటాయి బాగా. ఈ ముద్దపప్పులోకి ఈ మామిడి అల్లం, నిమ్మరసంలో ఊరిన పచ్చిమిరకాయలు, మామిడి ముక్కలు ఇవన్నీ చక్కగా ఉప్పు తగినంత వేసుకున్నాక ఇవి ముక్కలు ఇలా వేసుకోండి. ఇలా వాటేసి ముద్దపప్పు కలుపుకొని ఇవి ఇలా వేసుకుని ఒక్కొక్క ముద్దలో తినండి, బాగుంటుంది. పుల్లగాను ఒక్కొక్కగా చక్కగా బాగుంటుంది. అదుగు తినండి ఈ మామిడి వల్ల ముక్కలు. అదండి.